ఇది తెలుగు అచ్చుల పరిచయం. ప్రతి అచ్చును ఒక ఉదాహరణతో వద్దాం. ఆ అంటే అమ్మ, మన తల్లిని సూచిస్తుంది. ఆ అంటే ఆవు, పాలు ఇచ్చే పశువు. ఈ అంటే ఇల్లు, మన నివాసం. ఈ అంటే ఈగ, రెక్కలు కలిగిన ఒక చిన్న కీటకాన్ని సూచిస్తుంది. ఊ అంటే ఉడత, ఇది సాధారణంగా చెట్లపై తిరుగుతూ పండ్లు, గింజలు వంటివి తిని ఒక చిన్న శాకాహార జంతువు. ఊ అంటే ఊయల, పడుకునేందుకు ఉపయోగించే ఊయల. రు అంటే ఋషి, సంపన్న జ్ఞానులైన ఋషులు. ఏ అంటే ఎలుక, ఇది సాధారణంగా ఇళ్ళు, బయట లేదా రంధ్రాలలో జీవిస్తుంది. ఏ అంటే ఏనుగు, పెద్దది, బలమైనది. ఐ అంటే ఐశ్వర్యం, సంపద, సౌభాగ్యం. ఓ అంటే ఒంటె, వర్చి, పొడవైన జంతువు. ఓ అంటే ఓడ, నీటిపై ప్రయాణం చేసే వాహనం. ఔ అంటే ఔషధం, ఆరోగ్యానికి ఉపయోగించే ఔషధాలు. అం అంటే అంకురం, మొక్కల ప్రారంభాభాసం. ఆహా, ఇది శబ్దంతో ప్రత్యేక అచ్చు, స్థిరంగా ఉచ్చరించాలి.